చెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా. వైషు వాళ్ళ అమ్మ కేసీఆర్ సార్ సభ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ జగిత్యాలలో తన తల్లిని చూస్తుంటే ఎంత బాధాకరం అంటే, చూస్తున్న ప్రతి ఒక్కరి గుండెలు తరుక్కుపోతున్నాయి. ఆ తల్లి అట్లా కూర్చుంటే ఒకసారి చూడండి. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. ఎవరో ఒకరు నా బిడ్డకు న్యాయం చేయకపోతారా, ఎవరి వల్లనో ఒకరి వల్ల నా బిడ్డ ఆత్మకు శాంతి కలగకపోతుందా అని చెప్పి ఆ తల్లి ఈరోజు ఎంత రోదిస్తుంది. అక్కడ వాళ్ళు కేసీఆర్ సార్ని కలవడానికి ఎంతో ట్రై చేసిరు. వాళ్ళ అమ్మకి వైషు అంటే ఎంత ఇష్టం అనేది మనం వీడియోలు చూస్తుంటే తెలిసిపోతుంది. ప్రీవియస్గా కొంతమంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లి బెడ్ పైన పడుకొని ఉంది, అనారోగ్యంతో ఉంది. బిడ్డ లేకపోతే ఆ తల్లి ఎంత బాధపడింది అనేది ఆ తల్లి ఫేస్ చూస్తే అర్థమైపోయింది. నేను వాళ్ళ మదర్ది ఒక వీడియో చూసిన, చాలా విచారంగా, అసలు ఆమె మనసు తన బిడ్డ దగ్గరే ఉంది అనడానికి ఆ వీడియో ఒక నిదర్శనం అనిపించింది నాకు. కళ్ళన్నీ తన చిన్నగా అయిపోయి, ముఖం అంతా ఏదోలా అయిపోయి, అసలు ఎంత దారుణం అంటే అబ్బాయిల తల్లి ఎంత బాధపడుతుంది. ఆ బిడ్డ లేకపోతే ఆ తల్లి ఏమవుతుందా అనిపించే అంత విచారంగా ఉంది వాళ్ళ తల్లి ఆ వీడియోలో. ఫైనల్గా అయితే అక్కడ కేసీఆర్ సార్ని కలవలేకపోయినా మధుప్రియ గారిని కలిసింది. తన బిడ్డ గురించి చెప్తే వస్తుంది, నా బిడ్డకి ఇలా జరిగింది, న్యాయం చేయమని ఎంతోమందిని అడిగినా కూడా ఆ తల్లి అడిగిన మాటకి ఎవరు న్యాయం చేస్తారా అని నేను ఒక్కదాన్నే కాదు, ఆ ఫ్యామిలీ ఒక్కతే కాదు, కొన్ని వేల జనం, కొన్ని లక్షల మంది కోరుకుంటున్నారు. వీ వాంట్ జస్టిస్ అని చెప్పి చాలామంది రాస్తున్నారు. అసలు ఆ అమ్మాయి ఎవరికి ఏం తెలుసు, తెలియకపోయినా కూడా సాటి మనిషిగా ఆ బాధ అర్థం చేసుకొని వాడికి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కేసీఆర్ గారి సభకి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఏం చేశారనేది ఒకసారి చూడండి. వాళ్ళ తల్లి అంతమంది జనంలా నా బిడ్డకు న్యాయం జరగడం కోసం నేను ఎలాగైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంతమంది జనంలో వెళ్తుంది, చూస్తుంది. ఆశగా నన్ను ఎవరైనా చూసి అట్లీస్ట్ పిలిచి నా బిడ్డకి ఏదైనా న్యాయం చేస్తారేమో అని ఆ తల్లి గుండె ఎంత టల్లడిల్లిపోతుంది. ఇంకా అక్కడ నేను ఒక పర్సన్ని చూసా, వైషమ్మ బ్యానర్ పట్టుకొని మిడిల్లో నించొని చుట్టుముట్టు ఆ బ్యానర్ని చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి వాళ్ళు ఎక్కడ నించున్నారో, దానిపై నుంచి కాస్త ఏమన్నా అయినా కూడా ఎంత రిస్క్ అవుతుంది. అవేవి ఆలోచించకుండా జస్టిస్ జరగాలి మా వైషమ్మకు అని చెప్పి బ్యానర్ పట్టుకొని నించున్నారు. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, వైషమ్మ బ్యానర్ పట్టుకొని అట్లీస్ట్ కేసీఆర్ సార్ చూస్తారేమో, తను చూస్తే నా బిడ్డకి ఏమన్నా న్యాయం జరుగుతుందేమో, తను ఏదైనా వాళ్ళ ఫ్యామిలీకి కఠినమైన శిక్షలు వేస్తాడేమో అని చెప్పి ఎంతో ఆశతోని వెయిట్ చేస్తున్నారు అక్కడ. ఆ తల్లి బాధ చూడండి. రాష్ట్రం అంతా తల్లులే. ఈరోజు ఈ తల్లి విషయంలో జరిగిన అన్యాయం రేపటి రోజు ఇంకో తల్లి విషయంలో జరగొద్దు అని కూడా ఆ తల్లి బాధపడుతుంది. న్యాయం చేయమని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళిరు అడగడానికి. కానీ అందరూ ఆ బ్యానర్ సైడ్ చూసేసరికి సభ మొత్తం కేసీఆర్ సార్ మాటలు ఎవరు వింటలేరు, ఈ అమ్మాయి పోస్టర్లే చూస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు పక్కకు రమ్మని చెప్పారు. సో మేము వెళ్ళి పక్కన కూర్చున్నాం. దగ్గర గంట అయింది, 2 గంటలు అయింది, 5 గంటలు అయింది, కానీ ఎవరు రాలేదు. ఓన్లీ అక్కడ కొంతమంది కేసీఆర్ సార్, మెయిన్ కేసీఆర్ సార్ని వాళ్ళు కలవాలనుకున్నారు. కేసీఆర్ సార్ తప్ప మిగతా వాళ్ళు
అక్కడ ఉన్న వాళ్ళు వచ్చిర్రు, పరామర్శించిర్రు, ఏదో ఒకటి చేస్తాంలే అని చెప్పి మాట్లాడారు. అందులో భాగంగానే మధుప్రియ గారు కూడా కలవడం జరిగింది. తన తల్లి ఆ బాధనంతా మధుప్రియ గారికి చెప్పడం జరిగింది. మధుప్రియ గారు కూడా దాని విషయంలో బాధపడుతూ వాళ్ళని హగ్ చేసుకుంటూ కూడా వచ్చారు. వాళ్ళు ఎటు తిరిగి ఒక్కసారి ఒకరి విషయంలో అట్లీస్ట్ శిక్షలు కఠినంగా ఉంటే రేపటి రోజు ఈ తల్లికి వచ్చిన బాధ ఇంకే తల్లికి రాదు అని ఆ తల్లి, ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇంకొకరికి జరగకుండా ఉండడం కోసం ఎంతో ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఆ కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుంది? ఎప్పుడు వైష్ణవమ్మకి జస్టిస్ జరుగుతుంది? అమాయకురాలు బలైపోతూ వచ్చింది. అసలు ఇంకెప్పుడు ఎక్కడ మారుతుంది, మన సమాజం ఎట్టుపోతుంది అనిపిస్తుంది కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే. ఈరోజు ఈ ఇష్యూ పైన రియాక్ట్ అవ్వద్దు, మనకి ఎందుకులే అని మనం అనుకోవచ్చు. కానీ రేపటి రోజు అదే ఇష్యూ మన ఫ్యామిలీలో జరిగితే ఇలానే అనుకుంటామా? వాళ్ళ బ్రదర్ నాకు అప్పుడు ఒక వీడియో పెట్టిండు. మేము వైషమ్మ దగ్గరికి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక శ్వేతనాగ్ అక్కడ నుంచి వెళ్ళింది అని చెప్పేసి నాకు ఆ వీడియో క్లిప్ కూడా పంపించడం జరిగింది. ఒక పాము వెళ్తున్న వీడియో కూడా. అది చూసినప్పుడు లిటరల్లీ నాకు చాలా బాధ అనిపించింది. నా చెల్లి ఈ రూపంలో అట్లీస్ట్ న్యాయం జరుగుతుందని చెప్పడానికి వచ్చిందా, న్యాయం జరగాలి అని చెప్పి వచ్చిందా అర్థం అవ్వట్లేదు, చాలా బాధగా ఉంది అని చెప్పేసి నాకు ఆ వీడియో పంపిస్తూ వచ్చిండు. నేను ఒకసారి ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ రూపంలో తన బిడ్డ వచ్చిందేమో, అదొక సంకేతమేమో అని ఆ తల్లి ఎంత బాధపడుతుంది. ఆ తల్లి మాటలు ఏంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. చూస్తున్న మనమే ఇంత తల్లడిల్లిపోతున్నాం. ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుంది, తట్టుకోవడం ఎంత కష్టం. అది తట్టుకోలేకనే తన తల్లి ఫుడ్ తీసుకోక, టైంకి స్లీప్ లేక తను ఎలా అయిపోయిందో కూడా మనం చూస్తూ వచ్చినాం. సో వైష్ణవి టాపిక్లో మనం ప్రీవియస్గా కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ పెడితే 7 years పాప, ఆ పాపకు అసలు ఏం తెలుసు, వైష్ణవక్కకు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఏంది అని ఏదీ తెలియదు. అయినా సరే ఆ చిన్న పాపకు కూడా అక్కకు న్యాయం జరగాలి అని కోరుకుంది. వైష్ణవక ఇష్యూ విన్నాక నాకు చాలా బాధ అనిపించింది అని కూడా చెప్పింది. తనకి కూడా మధుప్రియ అక్క అంటే చాలా ఇష్టం అని కూడా చెప్తూ వచ్చింది. దానికి మధుప్రియ గారు కామెంట్ కూడా చేశారు. సో ఫైనల్గా అయితే నేను ఒకటే మాట చెప్తున్నా, ఎంతమందిని కలిసినా ఏం చేసినా కూడా ఆ తల్లికి అయితే న్యాయం జరగట్లేదు. అట్లీస్ట్ మన వంతు ప్రయత్నంగా ఈ ఇష్యూ ఇంతటితో అయిపోయింది కదా అనుకోకుండా వైషమ్మకి జస్టిస్ జరిగే వరకు పోరాడదాం. వీలైతే మన వంతు ఆమెకి న్యాయం జరగడం కోసం, ఆ వైషమ్మకి న్యాయం జరగడం కోసం మన వల్ల అయితే ఈ వీడియోని షేర్ చేయాలి, లేకపోతే తన పైన వీడియోలు మాట్లాడాలి. ఇవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వం దీనిపైన తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని మాత్రం నా ఈ వీడియో ఇంటెన్షన్. అంతకుమించి ఇంకేం లేదు. జస్టిస్ ఫర్ వైషమ్మ. మీరు కూడా జస్టిస్ ఫర్ వైషమ్మ అని కామెంట్ చేయండి.